అంటే మా అందరికి తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఏంటంటే కోడికత్తి, బాబాయ్తో గొడ్డల వేటు, మొన్న ఈ మధ్యలోనే చూసాం విజయవాడలో గులకరాయి డ్రామా. మరి ఈసారి కూడా అలాంటిది ఏదైనా ప్లాన్ చేశారేమో. మరి నాకు తెలిసినంత వరకు ఆయన వ్యూహాలు అయితే అయ్యే. అంతేగాని ఆయన ఎప్పుడు ప్రజలను అభివృద్ధి చేయడానికి ఒక మంచి వ్యూహంతో, ఒక మంచి సంక్షేమ పథకాలతో, ఒక అభివృద్ధి పథకాలతో ప్రజల్లోకి వద్దామన్న ఆలోచన ఆయనకు మొదటి నుంచి లేదు. మరి గతంలో కూడా మనం చూసాం కోడికత్తి డ్రామా ఆడారు, తర్వాత బాబాయిని గొడ్డలు వేటుతో, తర్వాత కొద్దిసేపు గుండెపోటు అని, తర్వాత గొడ్డలు వేటని, ఇలా నానా రకాలు, విజయవాడలో గులకరాయి డ్రామా, ఇవన్నీ ప్రజలందరూ చూశారు. అంటే కేవలం ఆయన 2019 తర్వాత అధికారి కేవలం ఒక సింపతి మీద వచ్చాడు ఆయన. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఆయన కొడుకుగా ఇతను ఏమైనా చేస్తాడేమో అని అదొక ఆలోచన, ఒక సింపతి, ఒక అవకాశం ఇద్దాము, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు కాబట్టి ఇచ్చారు. కానీ అంతేగాని అతను ఏదో పెద్దగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేస్తాడనో, లేకపోతే అతనికి ఏదో పెద్ద రాజకీయ అనుభవం గల వ్యక్తిని అయితే అవకాశం ఇవ్వలేదు. మరి మాకు తెలిసిన వ్యూహాలు అయితే మరి ఈసారి ఏమైనా కత్తిపోట్లు ఏమైనా ఉన్నాయో మరి చూడాలి.